గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏఐబిఈ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లా ఆఫ్ టాట్స్లో ఒక 5-6 కేస్ లాస్ చెప్పుకుందాం గబగబా. టాట్స్ లా బికాస్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ది టాపిక్ ఆఫ్ లా ఆఫ్ టాట్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఖచ్చితంగా మీ క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ కేస్ లాస్ చేద్దాం. సో నార్మల్గా లా ఆఫ్ టాట్స్లో ఎక్కువ మనకు వచ్చేది నెగ్లిజెన్స్ మీద, మెడికల్ నెగ్లిజెన్స్ మీద, లయబిలిటీస్ మీద ఎక్కువ అడుగుతాడు. స్ట్రిక్ట్ లయబిలిటీ, వైకేరియస్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ, జస్ట్ ఎ బిట్ ఆఫ్ న్యూసెన్స్ వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ కేసులు ఒకసారి చూద్దాం. మొదట్లో వెదర్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ టాట్ ఆర్ నాట్ అనేటువంటి దాని మీద ఫస్ట్ కేస్ యాష్బీ వర్సెస్ వైట్ 1703. యాష్బీ వర్సెస్ వైట్. సో యాష్బీ wanted to cast his vote, but he was not allowed by the so-called returning officer. Of course, he challenged, he put the vote, but the person to whom he proposed, he got elected. కోర్టులోకి వచ్చిన తర్వాత పీపీ గారు నవ్వారు, ఏమండి ఆల్రెడీ ఆయన ఎవరైతే చూసినా ఆయనే గెలిచాడు కాబట్టి ఇదేం కేసు అవుతుందంటే కోర్ట్ డిడ్ నాట్ అగ్రీ. ఇట్ ఈస్ ఇంజూరియా సినే డామ్నమ్. Even though there is no damage, but it is injury, his right to vote is infringed. Kabatti, yes, it is a case of tort and have to chase. First one. Second one, exceptions law. Voluntary non-fit injuria. Hall versus Brooklands Auto Racing Club, 1933. సో వీడు అక్కడికి వెళ్ళాడు, రేసింగ్ క్లబ్కి వెళ్ళాడు, చూశాడు, కరెక్ట్ 2 కార్లు ఇలా కొలిడ్ అయ్యి చివరికి ఇతని మీద బండి దెబ్బలు తగిలిని. He volunteered to go there. When you volunteer non-fit injuria, best example case. Then vicarious liability. Article 300 of the Constitution కూడా దీనిలో కలుపుతాం. State of Rajasthan versus Vidyavati. State of Rajasthan versus Vidyavati లేదా 1962. ఎస్. సో లోకమల్ అనే డ్రైవర్ విద్యావతి యొక్క భర్తని, అంటే కలెక్టర్ గారి డ్రైవర్ అతను, బండి జీరు తీసుకొస్తూ దారిలో ఈ లోకమల్ అతని మీద ఎక్కిస్తాడు, వాడు చనిపోతాడు. దాని మీద దే సే దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద సావరెన్ ఇమ్యూనిటీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ. నో అంటే కాదయా, యు ఆర్ వైకేరియస్ లైబుల్. ద గవర్నమెంట్ ఈజ్ వైకేరియస్ లైబుల్ ఫర్ ది యాక్ట్స్ డన్ బై ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ ద సర్వెంట్స్. వైకేరియస్ లైబిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ విద్యావతి. ఆ తర్వాత విల్ గో ఫర్ నెగ్లిజెన్స్ బెటర్. సో నెగ్లిజెన్స్ మళ్ళీ ఇది ఉందిగా, స్ట్రిక్ట్ లయబిలిటీ చేద్దాం. సో రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ 1868 కేస్. స్ట్రిక్ట్ లయబిలిటీ. ఈవెన్ దో ఈ కన్స్ట్రక్ట్ ద రిజర్వాయర్ బట్ ది వాటర్ లీక్డ్. ఇతను తప్పు అనలేం, అయినా డ్యామేజ్ జరిగింది కాబట్టి యు ఆర్ లయబుల్ టు పే ద కాంపెన్సేషన్. ఈ స్ట్రిక్ట్ లయబిలిటీని స్లోగా ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చినప్పటికే యాక్చువల్గా ఫస్ట్ కేస్ ఈజ్ ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1987, which we call it as a oleum gas leakage case, ఆ కేసులో. సో they wanted to go for the absolute liability. ఇక్కడ నువ్వు తప్పు అయినా రైట్ అయినా జరిగింది కాబట్టి, ఎందుకంటే స్ట్రిక్ట్ లయబిలిటీలో కొంత తప్పుకోవడం ఛాన్స్ ఉంటుంది. యాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ, ప్లెయింటిఫ్ ఇస్ రాంగ్ డూయర్ అని చెప్పాం. ఇదైతే అలా కాదు, ఖచ్చితంగా నువ్వు కట్టాల్సిందే. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1987. ఆ తర్వాత ఇది కూడా భోపాల్ గ్యాస్ లీకేజ్ కూడా అడుగుతాడు. 1984లో జరిగింది యాక్చువల్గా భోపాల్. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూసీసీ. సో 1989 అనాలా, 1989 ఆర్ 91లో జడ్జిమెంట్ వచ్చింది. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అబ్సల్యూట్ లయబిలిటీ, దానికి యాక్ట్ కూడా ప్రభుత్వం తయారు చేసింది. అలాగే నెగ్లిజెన్స్కి వచ్చినప్పటికే బెస్ట్ ఎగ్జాంపుల్ డోనో వర్సెస్ స్టీవెన్సన్. వెరీ ఇంపార్టెంట్ కేస్. డోనో వర్సెస్ స్టీవెన్సన్ 1932. సో ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి షీ ఆర్డర్డ్ ఫర్ సమ్ జింజర్ బేర్. వాడు ఒపేక్ బాటిల్లో ఇచ్చాడు, కనపడింది అంటే తెల్ల బాటిల్ అయితే కొంచెం కనపడదేమో. ఒపేక్ బాటిల్ ఇచ్చిన తర్వాత ఒక టంబ్లర్లో పోసుకుని ఒక గొక్క వేసుకుంది. రెండో గొక్క వేసినప్పటికే ద రెమినెంట్స్ ఆఫ్ ది డెడ్ బాడీ ఆఫ్ ఎ స్నేల్. సో నత్త యొక్క డెడ్ బాడీ, దాంట్లో చిన్న చిన్న ముక్కలు కనబడేటప్పటికే వామిట్ చేసుకుని చాలా గందరగోళం అయిపోయి ఆమె హాస్పిటలైజ్ అయింది. ఎస్, ఇట్ ఈస్ అ నెగ్లిజెన్స్. దాంట్లో ఓనర్ గారు ఏంటిది స్టీవెన్సన్, అసలు నువ్వెవరమ్మా, ప్రివిటీ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట, నీకేం సంబంధం, ఐ వాజ్ ద మ్యానుఫ్యాక్చరర్, ఐ విల్ సెల్ ఇట్ టు ద డిస్ట్రిబ్యూటర్ టు
ఇంకెవడో డీలరు, ఆ డీలర్ తర్వాత కింద సెల్లర్, వాడిని అడిగాడు నాకేంటి సంబంధం అంటే నైబర్హుడ్ ప్రిన్సిపల్ అని తీసుకొచ్చి నో యు ఆర్ ఆల్సో లయబుల్ అని చెప్పి నైబర్హుడ్ ప్రిన్సిపల్కి అలాగే నెగ్లిజెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డోనో వర్సెస్ స్టీవెన్సన్. అలాగే అఫిషియల్ నెగ్లిజెన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సుభాగ్వంతి 1963. చాందినీ చౌక్ క్లాక్ టవర్ మెయింటెనెన్స్ లేక పడిపోవడం, ఆ కోర్కి ఈమె భర్త చనిపోవడం. ఎస్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ నెగ్లిజెన్స్. అయిపోయిన తర్వాత ఈ సావరెన్ ఇమ్యూనిటీలో కస్తూరిలాల్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ ఇట్ హ్యావ్ టు రీడ్ దట్. కస్తూరిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనుకుంటా 1965. కస్తూరిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1965. అతన్ని పోలీసులు పట్టుకొని అమృత్సర్ ఫ్రాంటియర్ మెయిల్లో అమృత్సర్ వచ్చి మీరట్కి ఎక్కడో వచ్చాడు. బంగారం బిల్లు లేదు, పట్టుకున్నారు. బంగారం వెండి పట్టుకున్నారు, వెండి ఇచ్చారు, బంగారం ఇవ్వలేదు. బెయిల్ మీద వచ్చిన తర్వాత అయ్యా నా బంగారం అంటే ఆ రైటర్ గారికి ఇస్తే తాహిర్ హుస్సేన్ పేరు తాహిర్ అహ్మద్, వాడు పాకిస్తాన్ పారిపోయాడు, రాలా. సో నాకు డబ్బులు మ్యాజిస్ట్రేట్ గారికి కూడా డబ్బులు కడతావా లేదంటే అప్పుడు దాన్ని సుప్రీంకోర్టు దాకా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సావరెన్ ఇమ్యూనిటీ. ఎస్, పోలీస్ హ్యావ్ గాట్ ద అథారిటీ టు సీజ్ ద ప్రాపర్టీ. వాడు దొరుకుతాడు పట్టుకొస్తారేమో, అంతేగాని స్టేట్ ఇప్పుడు ఎందుకు కట్టాలి, కట్టక్కర్లేదు అన్నారు. అది అట్లాగే పోయింది, బ్యాడ్ ఎగ్జాంపుల్. తర్వాత ఎస్, స్టేట్ ఈజ్ ఆల్సో లయబుల్ అని ఆర్టికల్ 300 అంతా తర్వాత డిస్కస్ చేయాలి. లాస్ట్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసు గుర్తుపెట్టుకోండి. స్టేట్ ఆఫ్ పంజాబ్ జాకబ్ మ్యాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2005 జడ్జిమెంట్. సో దాంట్లో డాక్టర్ నెగ్లిజెన్స్, మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ సీనియర్ ఏమంటారు సివిల్ సర్జన్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫైల్ ద కేస్. వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ద మెడికల్ నెగ్లిజెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ రెస్ ఇప్సా లాక్విటర్. అంటే పొట్టలో కోసేటప్పుడు చిన్న గొడ్డ పెట్టి మర్చిపోవడం, సీజర్స్ మర్చిపోవడం, ఈ మధ్య సరదాగా చెప్పుకున్న సెల్ ఫోన్ మర్చిపోవడం, అలాంటివి అయితే తప్ప వీటి మీద జాకబ్ మ్యాథ్యూ కేసెస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆ తల్లిదండ్రులు కొడుకులు పాప ఇద్దరిని తీసుకొచ్చారు, ఆక్సిజన్ లేదు, పక్క దాంట్లో వచ్చి తీసుకొచ్చినా కానీ ఆక్సిజన్ ఎట్లా పెట్టాలో తెలియలేదు. డాక్టర్ వచ్చినప్పుడు చనిపోయాడు. బట్ డాక్టర్ వాజ్ అటెండింగ్ అన్ ఇంపార్టెంట్ కేసు, వేరే కేసులో ఉన్నాడు. సో కాబట్టి కాంట్ ఫైండ్ ఫాల్ట్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది డాక్టర్ అంటానికి లేదు అని దాంట్లో వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ కేసులా ఐ థింక్ 10 చెప్పినట్టున్నాను. ఈ 10 కేసులో ఒకసారి జస్ట్ సింహావలోకనం చేసుకుని సరిపోదు. థ్యాంక్ యూ.